విజ్ఞప్తి. విమానం నంబర్ 4317. ప్రయాణికులందరూ హ్యారీ, నాకు చాలా భయంగా ఉంది. మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకని టెన్షన్ గా ఫీల్ అవుతున్నావు మిట్సీ? ఈ ఎయిర్పోర్ట్ లో నీలాగే కొత్తగా ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎంతో మంది ఉంటారు తెలుసా? నిజంగానా? ఇలా చూడు మిట్సీ, కొత్తగా ఫ్లైట్ ఎక్కబోతున్న దానిలా మొహం అలా పెట్టకు ప్లీజ్. ఎవరైనా కనిపెట్టారంటే మోసం చేస్తారు. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలా ఫేస్ పెట్టు, అప్పుడే వాళ్ళ బారి నుంచి తప్పించుకోవచ్చు. నాన్న అటు చూడండి నాన్న. నెక్స్ట్ వీక్ మండే నేను ఊరెళ్తున్నాను. 1 month లీవ్. ఇప్పుడు ఏమన్నారు? అనవసరంగా బాగుడాపి ఫ్లైట్ కే గేట్ లో వెళ్ళాలో కనుక్కోండి. హలో, చెప్పండి సార్. మేము ఏ గేట్ గుండా లోపలికి వెళ్ళాలో కొంచెం చెప్తారా మేడం? ముందు మీరు ఏ ఎయిర్లైన్స్ లో వెళ్ళాలో చెప్పండి సార్. ఆ తర్వాత గేట్ డీటెయిల్స్ ఇస్తాను. అక్క, మీరు విషయం అర్థం చేసుకోండి. మాకు ఫ్రీగా టికెట్ వచ్చింది. మా టికెట్ చూసి మేము ఏ ఫ్లైట్ ఎక్కాలో మీరే చెప్పాలి. ఎందుకంటే ఫ్లైట్ లో మేము ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం. లేకపోతే గువామ్ దీవికి బదులుగా గోవాలో దింపేస్తారేమో. జాగ్రత్తగా ఉండండి. బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పానా లేదా? మేడం, యాక్షన్ ఎయిర్లైన్స్ కి ఏ గేటో చెప్తారా? ఈ విషయం మీరు ముందే అడుగుండొచ్చు కదా సార్. తిన్నగా వెళ్తే హెచ్ కౌంటర్ వస్తుంది. అదే మనం వెళ్లాల్సిన యాక్షన్ ఎయిర్లైన్స్ గేట్ 42424. మనం 4th గేట్ గుండా వెళ్ళాలి మిట్సీ. ఏంటి 42424? ఏంటండి అన్ని 4లే ఉన్నాయి? ఏమైంది? 4వ నంబర్ నాకు సెట్ అవ్వదు, మీకు సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఈ ఫ్లైట్ లో మనం వెళ్ళే తీరాలా? ఉన్నట్టుండి ఎలా అంటావేంటి? అది కాదు హ్యారీ, పోయిన వారం నేను ఒక సినిమా చూశాను. అందులో ఇలాంటి సీనే ఉంది. అందుకే హ్యారీ చెప్తున్నాను. ఏది ఏమైనా మిట్సీ, నువ్వు సినిమాలు చూసి బాగా చెడిపోతున్నావు. నాన్న, అదే అమ్మ చెప్తున్నారు కదా, వినండి. మనం ముగ్గురు వచ్చాం కదా, అందుకోసం 3rd కౌంటర్ కి వెళ్దాం. మమ్మల్ని వదిలేసి ఒంటరిగా ఎందుకు వచ్చావు షిన్చాన్? నిన్ను సారీ. యాక్షన్ ఎయిర్లైన్స్ లో వెళ్ళబోయే బంపర్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇటువైపు రండి. ప్రయాణికులారా, మీరు ఫ్లైట్ లో ప్రయాణం చేయబోయే ముందు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, మీరు తెలుసుకోవాలి. సూపర్, ఈ అక్క భలే మాట్లాడుతున్నారు. నోరు మోసుకుని ఉంటావా? మీరు గువా దీవికి వెళ్లి దిగగానే అక్కడ ఉండడానికి ముందు మీరు వీసా తీసుకోవాలి. మాకు పిజ్జా తెలుసా? అదేంటి వీసా? అది తీసుకోకపోతే మనం అక్కడ ఉండలేం షిన్చాన్. అవునవును. సరే, మీరు ఫ్లైట్ లో ఎక్కడానికి ముందు మీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. పాస్పోర్ట్ పోతే మమ్మల్ని ఏం చేస్తారు? పాస్పోర్ట్ పోగొట్టుకుంటే మనం ఇంకెక్కడికి వెళ్ళలేం షిన్చాన్. హ్యారీ, అన్ని జాగ్రత్తగా అది ఉన్నాయి నా కదా? దగ్గర చాలా సేఫ్ గా ఉంది మిట్సీ. ఏంటి హ్యారీ వెతుకుతున్నారు? టికెట్ ని పాస్పోర్ట్ ని ఇక్కడే పెట్టాను మిట్సీ, కనపడటం లేదు. పర్వాలేదులేండి, పాస్పోర్టే కదా పోయింది. ఇక్కడ ఎయిర్పోర్టే ఉంది. మరి ఏంటి, మనం వెళ్ళిపోవచ్చు. కంగారు పడకుండా నిదానంగా చూసుకోండి. పెట్టెలోనూ లేదే. ఎందుకు ఖర్చుని కొనలేదేమోనమ్మా. అదన్నమాట సంగతి. నేనేమిటి మర్చిపోవడం ఏమిటి? సూపర్ హ్యారీ. అందరూ దయచేసి నన్ను క్షమించండి. నా పాస్పోర్ట్ ఇక్కడే ఉంది, అంతేకాదు టికెట్ కూడా ఉంది. ఇలా చూడండి, దయచేసి నేను చెప్పేదాన్ని అందరూ జాగ్రత్తగా వినండి. ఫ్లైట్ బయలుదేరేటప్పుడు ఎలాగైతే సీట్ బెల్ట్ పెట్టుకుంటారో అదే విధంగా కిందకు దిగేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఏంటి నేను చెప్పేది మీకు అర్థమైందా? ఇది కాకుండా మీకు ఇంకేదైనా అనుమానం ఉంటే నిరభ్యంతరంగా అడగండి. మీకు ఎంత జీతం ఇస్తారక్క? జీతమా? పెద్దగా ఏమి ఇచ్చేస్తారు? నా నెల జీతం గురించి నువ్వెందుకు బాబు అడుగుతున్నావు? అందరూ మీ ఫ్లైట్ కి బయలుదేరండి. సరే సరే. వస్తానక్క. మీ పాకెట్ లో ఉన్న మెటల్ థింగ్స్ అన్ని తీసి ఈ టేబుల్ మీద పెట్టండి సార్. ఆ తర్వాత మీ బ్యాగ్ తీసి ఈ ర్యాక్ లో పెట్టండి. జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన ఏంటమ్మా అయినా మన బ్యాగ్ లో చేపెట్టి అన్ని తీసేసుకుంటున్నారు. వాళ్ళు తీసుకోవడం లేదు షిన్చాన్, ఒక సేఫ్టీ కోసమే చెక్ చేస్తున్నారు. సరే, మేము తీసి బయట పెట్టినట్టే నువ్వు కూడా తీసి చూద్దాం. ఓకే. ఇంకేమున్నాయి? ఆ చిట్టి నిక్కర్లో ఇంకా ఏమేమి తీసుకొచ్చారు సార్? చిన్న బొమ్మల షాపే ఉంది.
ఎక్స్క్యూజ్ మీ మేడం. కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు మేడం. ఓకే. ఓకే, నెక్స్ట్ ఎవరు లోపలికి రండి. అవును మేడం, ఇక నా వల్ల కాదు. మొత్తానికి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని లోపలికి వచ్చేసాం. ఏంటి నాన్న అందరూ నుంచుని వెళ్తున్నారు? ఆ దారి గుండానే మనం వెళ్ళాలి. షిన్చాన్ జాగ్రత్తగా దీని మీద అడుగు వేయి. నాన్న నాన్న మన ఇంట్లో కూడా ఇలాంటిది ఒకటి సెట్ చేయండి నాన్న, భలే ఉంటుంది నాన్న. ఆహా, ఫ్లైట్ టైం అయిపోతుంది మిడ్సీ. లేదు హ్యారీ, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. కాకపోతే కాస్త ఫాస్ట్ గా నడిస్తే త్వరగా వెళ్ళి చేరొచ్చు. అయ్యా షిన్చాన్, అవును నీ షూస్ ఏవి? అదిగో అక్కడ పెట్టాను. షూన్ అక్కడ మర్చిపోయి వచ్చేసావేంటి షించా? త్వరగా రండి. ఏమిటి అన్యాయం? ఒక ఎక్విప్మెంట్ కూడా మర్యాద ఇవ్వడం తప్ప. చేసిందంతా చేసి ఎగతాళి చేస్తున్నావా నిన్ను?